రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ జూలై 5, 2024. వారం శుక్రవారం. తిథి అమావాస్య తెల్లవారుజామున 4:27 వరకు. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజామున 4:06 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:09 వరకు మరియు మధ్యాహ్నం 12:38 నుండి 1:30 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల ఒక సందర్భంలో చిన్నపాటి ఒడిదుడుకులు మాత్రం ఎదుర్కోవలసి వస్తుంది. మీ నైపుణ్యతకు సామర్థ్యానికి తగినటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. స్నేహ సంబంధమైన బంధాలను మరింతగా వృద్ధి చేసుకునే విధంగా అడుగులను ముందుకు వేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. మీపై ఉన్న గుడ్ విల్ ని నిలుపుకోగలుగుతారు. వృషభ రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. బంధువర్గం వారికి ఆర్థికంగా సహాయం చేయవలసిన స్థితి మీకు తప్పకపోవచ్చు. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో అజాగ్రత్త తగదు. మిథున రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గా స్తుతిని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. భాగస్వాముల నుండి రావాల్సిన ముఖ్యమైన పత్రాలు సకాలంలో అందడం వల్ల లాభపడగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలపైననే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. కర్కాటక రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. సింహరాశి. పొదుపును పాటించడానికి వ్యూహరచన చేస్తారు. కుటుంబపరమైన చికాకులు, వృత్తి, ఉద్యోగాల మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. తద్వారా లాభపడగలుగుతారు. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. కన్యారాశి. ముఖ్య విషయాల్లో స్వయం నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇస్తారు. వ్యాపారంలో పోటీని ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తుంది. సమాజంలో మీ స్థాయి, గౌరవం పెరుగుతాయి. కన్యారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. తులారాశి. మీ విజయమే మీ శత్రువులకు సమాధానం చెబుతుందని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. ఆరోగ్యపరంగా స్వల్పమైన ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. తులారాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. మీ ఆలోచనలు మెరుగ్గా, చురుగ్గా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండడం వల్ల అవసరాలకు సరిపడా ధనాన్ని సంపాదించుకోవడానికి గాను ప్రాముఖ్యత ఇచ్చి ఆ విషయంపైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. సంతాన విద్య విషయమై దీర్ఘంగా ఆలోచిస్తారు. రుణాలు తీర్చివేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల గ్రహస్థితి కనబడుతుంది. కుటుంబ పురోభివృద్ధిని సాధించడానికి విశేషంగా శ్రమిస్తారు. ధనుస్సు రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మకర రాశి. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎంతో సాధించాలనుకున్న మీ తపన పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకు సఫలీకృతమవుతుంది. మకర రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి. మీ ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా దైవానుగ్రహం వల్ల మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోతారు. వివాదాలు, కోర్టు కేసుల నుండి బయటపడతారు. ఆర్థిక మార్గాలు కలిసి వస్తాయి. కుంభరాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు సానుకూల పడతాయి. గృహోపకరమైన పరికరాలు, ఇవ్వవలసిన రుణములు, రావలసిన బాకీలు మొదలైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.